మరి దుబాయ్కి వెళ్ళిపోతాం, అమెరికాకి వెళ్ళిపోతాం, మాకు సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. నిజంగానే లోకేష్ గారు, మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయో లేవో మరి ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్క సభలో సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు డిప్యూటీ సీఎం గా ఎక్కిన తర్వాత ఎందుకు సుగాలి ప్రీతి కేసును కనుమరుగైపోయిందో చెప్పాలి మీరు. నిజంగానే ఇదే ఆవిడ తల్లిని మరి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు కదా న్యాయం చేస్తామని, మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అనేది మాకు అందకుండా చేస్తున్నారు? ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు. అక్టోబర్ 16వ తేదీ మరి నరేంద్ర మోడీ గారు మా జిల్లాకు పర్యటిస్తుంటే అయ్యా పర్మిషన్ ఇవ్వండి, ఆయనకైనా మా న్యాయం చెప్పుకొని, అన్యాయం జరిగింది చెప్పుకొని న్యాయం చేయమని అడుగుతామని అడిగితే మమ్మల్ని టెర్రరిస్టులాగా 16 మంది 20 మంది పోలీసులతో మళ్ళీ జీపులతో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేపించారు. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది? సుగాలి ప్రీతి హంతకులు నిజంగా వాళ్ళకి ముద్దాయిలకు శిక్ష వేస్తే మీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మరి సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు. జరా శ్రావణ్ కుమార్ గారు జీవో ఇచ్చారని చెప్పేంత వరకు కూడా ఏ అధికారి కూడా మరి అధికారికంగా ప్రెస్ మీట్ గానీ సుగాలి ప్రీతి కేసులో సిబిఐకి ఇచ్చామని చెప్పలేదు. పేపర్ రూపంలో ఏ ఒక్కటి కూడా రాలేదు. ఇంకెంతకాలం మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని మభ్యపెడతారని చెప్తా ఉన్నారు. నిజంగా మీరంతా ఉన్నారు మరి చాలా విషయాల్లో దేవుడు చూసుకుంటుంటాడు, మీకు ఉసురు తగులుతుంది అని చెప్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుగాలి ప్రీతి మరణం నిజంగా మీరు గద్దెనెక్కడానికి మీరు ఎంతగానో మరి ప్రయాసపడ్డారు సుగాలి ప్రీతి. మరి అలాంటి సుగాలి ప్రీతి ఉసురు మీకు తగలదా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలకు భద్రత అనేది లేదు. నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఫస్ట్ మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మీరు ఏ ఆడపిల్లకైనా న్యాయం చేశామని చెప్పుకోమనిగా మేము కోరుకుంటా ఉన్నాను. నిజంగా సార్ ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిజంగా మీ వచ్చిన వీరందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయాసపడి మరి బాధితులందరినీ ఒక స్టేజ్ మీద ఎక్కించి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మీరు తోడుంటారని చెప్పిన మాటను బట్టి మీ కృతజ్ఞత తెలియజేస్తూ నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుగాలి ప్రీతికి న్యాయం చేయమని మరొకసారి నేను ఈ రోడ్డు మీదకి ఎక్కి మరి అందరినీ అడుగుకుంటున్నాను న్యాయాన్ని. నాకు త్వరగా న్యాయం చేసి నా కూతురికి మనశ్శాంతిని నాకు శాంతిని కలగజేయమని కోరుకుంటా ఉన్నాను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడనని చెప్పి 7 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం టికెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నాడు. అంటే నాకు తెలిసి